భగవంతుని కోసం వినియోగింపనిదేదీ పనికిమాలినదే అవుతుంది. కనుక రాక్షసరాజా, బుద్ధిశక్తులను వినియోగించి దీనిని గట్టిగా తెలుసుకో అంటున్నాడు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునితో. కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక, హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సవిల బుద్బుదంబుగాక, విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. రాక్షస చక్రవర్తి, మన దేహం మాధవుని సేవకు మాత్రమే వినియోగించబడాలి. లేకపోతే అది కాయమే కాదు, గాలితో నింపిన తోలుతిత్తి అయిపోతుంది. మన నోరు వైకుంఠస్వామిని స్తుతిస్తూ ఉండాలి. లేకపోతే అది నోరే కాదు, ఢమఢమా అంటూ చప్పుడు చేసే ఢక్క అయిపోతుంది. మన చేయి శ్రీహరి పాదసేవనం చేయాలి. అప్పుడే అది హస్తం అవుతుంది. లేకపోతే చెట్టు కొమ్మతో చేసిన తెడ్డుకు దానికి తేడా ఉండదు. లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుని చూచే శీలంగల కన్నులే నిజమైన కన్నులు. ఆ పని చేయకపోతే శరీరమనే గోడలో పెట్టిన గవాక్షాలైపోతాయి. చక్రపాణిని ధ్యానించే జన్మమే జన్మం. అది లేకపోతే క్షణంలో పగిలిపోయే నీటి బుడగ. విష్ణుభక్తి లేని పండితుడు పండితుడే కాడు, 2 కాళ్ళున్న పశువు.